ఓం నమ శివాయ. శివరాత్రికి శివునికి అభిషేకం చేస్తూ రుద్రం చదువుతారు. రుద్రంలో నమకం చమకం అని రెండు భాగాలు ఉంటాయి. ఇది చమకం తెలుగు భావం. చ అంటే మరియు, ఇంకా చమే అంటే మరి నాకు కావాలి. శ్రీ రుద్ర చమకం 1వ అనువాకం భావం. ఓ అగ్నిదేవ విష్ణుదేవ, నాకు అన్నం కావాలి, తినే అనుమతి కావాలి. నాకు అన్నం సాధించు ఉత్సాహం కలుగుగాక. నాకు అన్నం కలిగించు. యాగం మంత్రం సర్వం చదివే పద్ధతి కావాలి. నాకు వినే శక్తి కావాలి, వినిపించే శక్తి కావాలి, తగిన ప్రకాశం కావాలి. నాకు స్వర్గం కావాలి. నాకు ప్రాణవాయువు, నాకు అపానవాయువు, నాకు వ్యానవాయువు, నాకు సమానం కావాలి. నాకు జ్ఞానం కావాలి. ఇంద్రియాలకు తెలిసే పదార్థం వాక్కు కావాలి. నా కళ్ళు చెవులు నోరు ముక్కు బాగా ఉండాలి. బలం పెంచే 8వ ధాతువు శత్రువును ఓడించు శక్తి ఇంకా ఆయువు కావాలి. చర్మం ముడతలు పడి జుట్టు పండే కాలంలో నాకు ఆరోగ్యం కావాలి. చక్కని శరీరం, సుఖం, వేదాల ప్రసిద్ధ దైవం నా కవచం అవుగాక. నా శరీరంలో అంగాలు ఎముకలు కండరాలు బాగా పనిచేయుగాక. యజుర్వేదంలో భాగం రుద్రంలో చమకంలో 1వ అనువాకం భావం సంపూర్ణం. 2వ అనువాకం. నాకు ఆహారం కావాలి. ఆహారం ఇచ్చే మనసు, ఆహారం ఇచ్చే సంపాదన, సంపాదించు శక్తి కావాలి. నాకు ఉత్సాహం కావాలి. దాన్ని కాపాడు శక్తి కావాలి. దోషం లేకుండా మంత్రాలు చదవగల సాధన కావాలి. బాగా పలికే స్వరం కావాలి. నాకు వివేకం, స్వర్గం కావాలి. నాకు ఆత్మశక్తి, ప్రాణం, పానం, అపానం, వ్యానం సమానం. నాకు ఆత్మ గురించి ఆలోచన, నాకు అది తెలిపేవి కావాలి. నాకు వాక్కు జ్ఞానం కావాలి. నాకు మనసు, ఇంద్రియాలు, నాకు ఇంద్రియాల బలం, నాకు ఆత్మబలం, ఆయువు, శత్రువును సంహరించు శక్తి కావాలి. నాకు వృద్ధాప్యంలో ఆరోగ్యం, నాకు శరీరం, నాకు ఆనందం. శరీరాన్ని కాపాడు ఆయుధం బలమైన స్థిరమైన అంగాలు, బలమైన ఎముకలు, కీళ్ళు. నా శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉండుగాక. ఇది యజుర్వేదం భాగంలో శ్రీ రుద్రంలో చమకంలో 2వ అనువాకం. చమకం 3వ అనువాక భావం. నాకు కీర్తి కావాలి. నాలో నాయకత్వం, నాకు స్థిరమైన మనసు, నాకు గెలిచే గౌరవం, నాకు సమర్థత కావాలి. నాకు స్థిర ఆస్తి కావాలి. పిల్లలు మనవలు కావాలి. అపమృత్యువు లేని పిల్లలు, ధనం ధాన్యం, పెరిగే జ్ఞానం, సత్యం, సత్య వివరం, శ్రద్ధ, ఆకట్టుకునే పనితనం, ఆకట్టుకునే సౌందర్యం, ఆటలు, విషయ సుఖం చేయబడే సుఖం, నాకు దేవతల దీవెనలు, నాకు సత్కారం కావాలి. నాకు ఖజానా సంపద, నాకు నిలిచే సంపాదన, సంపాదించే సామర్థ్యం, ఎక్కడికైనా వెళ్ళే శక్తి, నాకు మంచి దారులు, నాకు మంచి యజ్ఞం, మంచి యాగఫలం, పుణ్యం చేసే సామర్థ్యం, నాకు ముందు చూపు, నాకు నిలకడ ఉండాలి. ఇది యజుర్వేదంలో రుద్రంలో చమకంలో 3వ అనువాకం భావం సంపూర్ణం. చమకం 4వ అనువాక భావం. ఈ లోకం పైలోకం సుఖాలు, ఆనందం, వాటిపై కోరికలు, వాటి ఫలాలు నాకు కావాలి. ఇష్టం చూపు బంధువులు, జనం, రక్షణ, కీర్తి, గౌరవం, మంచి అలవాట్లు, అదృష్టం, సంపదలు నాకు కావాలి. తండ్రిలా నడిపించే గురువు, ఆస్తులు కాపాడు శక్తి, స్థైర్యం, మంచి గుర్తింపు కావాలి. వేదశాస్త్ర జ్ఞానం కావాలి. పనిచేసే చేయించే తెలివి, శాసించే అధికారం కావాలి. పశు సంపద, చక్కని దారి, మంచి చేసే అగ్నిహోమం, హోమంలో వాడే ద్రవ్యాలు, వాటితో శుభాలు కావాలి. క్షయవ్యాధి నుంచి రక్షణ, జ్వరం రోగం నుంచి రక్షణ, ఔషధాల పని లేని జీవితం, దీర్ఘాయువు, మంచి స్నేహం, స్నేహం పెంచు పరిసరం, నిర్భయం నాకు కావాలి. మంచి ఆచరణ, మంచి నిద్ర, మంచి మెలకువ, మంచి ఉదయం, మంచి రోజులు నాకు ఉండుగాక. ఓం. ఇది యజుర్వేదం శ్రీ రుద్ర చమకములో 4వ అనువాకం భావం సంపూర్ణం. సర్వం శివార్పణమస్తు. చమకం 5వ అనువాకం. నాకు భుక్తి, మంచి వాక్కు, పాలు మీగడ, నెయ్యి, తేనె, నా బంధువులతో భోజనం, పానీయాలు, వ్యవసాయం, వానలు, పంట భూములు, మొక్కలు, వృక్షాలు కావాలి. బియ్యం, సజ్జలు, గోధుమలు, రాగులు, ధాన్యాలు, పెసలు, మినుములు, నూనె, గింజలు, పప్పు దినుసులు అవన్నీ నాకు సమృద్ధిగా ఉండాలి. నాకు స్వర్ణం, రత్నాలు, సంపదలు, వాటితో కీర్తి,
ఆరోగ్యం, మంచి పంటల శుభాలు, రోజురోజు వృద్ధి ఉండాలి. పూర్ణత్వం ఉన్నతం కావాలి. ఉన్నతం కన్నా వృద్ధి కావాలి. ఇది యజుర్వేద భాగం రుద్ర చమకంలో 5వ అనువాక భావం సంపూర్ణం. చమకం 6వ అనువాకం. రుద్ర నాకు ఇవన్నీ కావాలి. భూమిపై మన మట్టి, ఇసుక, రాళ్ళు, కొండలు, పర్వతాలు, భూమిలో గనులు, లవణాలు, వస్తువులు, అగ్ని, నీరులు, వివిధ తీగల మొక్కలు, ఔషధం వేరు మొక్కలు, నన్ను పెంచే మొక్కలు, నాకు దొరకని మొక్కలు, గ్రామాలలో సంపదలు, అడవులలో సంపదలు, సకల పశు సంపదలు, హోమాల వస్తువులు, ముత్తాతల సంపదలు, సంతానాల సంపదలు, ఇతర రకాల ఆస్తులు, నాకు కలదని ఆస్తులు, నాకు కదిలే ఆస్తులు, నాకు వేదాల కర్మలు ఆచరించే శక్తి కావాలి. ఫలం, ఆనందం కావాలి. నాకు సాధనాలు కావాలి. సాధనాల ఫలాలు కావాలి. ఓం. ఇది యజుర్వేద భాగం రుద్రం చమకంలో 6వ అనువాక భావం సంపూర్ణం. చమకం 7వ అనువాక భావం. రుద్రుని పూజచే దీవించే ఇంద్రాది దేవతలు. అగ్ని మరియు ఇంద్రుడు, చంద్ర మరియు ఇంద్రుడు, సూర్య మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషుడు మరియు ఇంద్రుడు, గురువు మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, 11 సూర్యులలో సూర్యుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, దాత మరియు ఇంద్రుడు, అశ్వినీలు మరియు ఇంద్రుడు, మరుతులు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షం మరియు ఇంద్రుడు, స్వర్గం మరియు ఇంద్రుడు, 4 దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నం మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు నన్ను ఆశీర్వదించుగాక. ఇది యజుర్వేద భాగం రుద్రం చమకంలో 7వ అనువాక భావం సంపూర్ణం. సర్వం శివార్పణమస్తు. చమకం 8వ అనువాక భావం. రుద్ర నాకు కావాలి. సోమయాగ పాత్రలు, నెయ్యి, గ్రాత పాత్రలు, ఇంద్రాది దేవతల కోసం సోమరసం ఉంచు పాత్రలు, అశ్వినాది దేవతల కోసం సోమరసం ఉంచు పాత్రలు, వైశ్వదేవాది దేవతల కోసం సోమరసం ఉంచు పాత్రలు, అనేక ఇతర దేవతల కోసం సోమరసం ఉంచు పాత్రలు మొదలైనవి నాకు ఉండాలి. ఇది యజుర్వేద భాగం రుద్ర చమకంలో 8వ అనువాక భావం సంపూర్ణం. సర్వం శివార్పణమస్తు. చమకం 9వ అనువాక భావం. రుద్ర నేను భక్తుడను. యాగాల కోసం కావాలి. కవలన మర్రి చెట్టు పుల్లలు, చిగురులు, దర్భలు కావాలి. యాగశాల సాయం చేసే స్త్రీలు, సోమరస పాత్రలు కావాలి. సోమలత చిగుళ్ళు కావాలి. రసం నూరే రాళ్ళు కావాలి. యాగం సమిదలు, చెక్కలు, అగ్ని, యాగం కోసం గోతులు, ద్రోణపాత్ర, వాయవ్యాస పాత్ర, ఇతర పవిత్రమైన పాత్రలు, యాగ పదార్థాల పాత్రలు. స్త్రీలు కూర్చుని చూడాలి. అంతా కూర్చుని చూడాలి. తగిన యాగ ప్రదేశము కావాలి. హోమం ఆహుతులు కావాలి. హోమం బలి అన్నం కావాలి. స్నానం చేసే చెరువు కావాలి. సమిదలు, హోమ పదార్థాలు, ప్రసాదాలు, ఇతర పదార్థాలు తగినన్ని నా చెంత ఉండాలి. ఇది యజుర్వేద భాగం రుద్ర చమకంలో 9వ అనువాక భావం సంపూర్ణం. సర్వం శివార్పణమస్తు. చమకం 10వ అనువాక భావం. రుద్ర నేను నీ భక్తుడను. యాగం కోసం అగ్ని కావాలి. యాగం ముందు పూజలు, దిక్కుల పాలకుల పూజలు, పంచభూతాల పూజలు, చేయవలసిన సమర్పణలు, జీవులకు బలి ఆహారాలు, వేదం వినిపించేవారు, ప్రాయశ్చితం చేసేవారు, శాంతిహోమం సమయం, పూర్ణాహుతి ముహూర్తం, పూర్ణాహుతి చేసే క్రియలు, యాగంలో సకల క్రియలు అన్నీ నా చేతులు చేయాలి. అప్పుడే పితికిన ఆవు పాల్లాగా. ఇది యజుర్వేద భాగం రుద్ర చమకంలో 11వ అనువాక భావం సంపూర్ణం. చమకం 11వ అనువాక భావం. గర్భంతో ఉన్న గోవులు, దూడలు ఉన్న గోవులు, ఆవులు, దూడలు కావాలి. 1.5, 2, 2.5, 3, 3.5, 4 ఏళ్ల గోవులు, ఎద్దులు, వీర్యం ఎద్దులు, గోవులు, గొడ్లు నాకు ఉండాలి. హోమం నాకు పూర్తి ఆయుష్, ఆరోగ్యమైన ఊపిరి ఇవ్వాలి. కనులు, చెవులు, మనసు, మాట, మంచి ఆత్మను ఇవ్వాలి. హోమాలు చేసే శక్తి ఇచ్చుగాక. 1 ప్రకృతి, 3 గుణాలు, 5 భూతాలు, 7 ఇంద్రియాలు, 9 రంధ్రాలు, దైవ సంబంధాలు, భూలోక సంబంధాలు ఇవన్నీ నాతో ఉండుగాక. ఆహారం, ధాన్యం, ధనం వృద్ధి కావాలి. హోమాలు నాతో ఉండుగాక. దీనికోసం నన్ను 5 భూతాలు, 8 దిక్పాలకులు దీవించుగాక.
మా చోటికి కామధేనువు దేవతలను పిలుచుగాక. మనువు శుభం చేయుగాక. దేవగురువు బృహస్పతి మంత్రాలు చదువుగాక. విశ్వదైవం పద్ధతి చెప్పుగాక. భూదేవి అడ్డాలు ఆపుగాక. నాలో మంచి భావం ఉండుగాక. నేను దైవ కార్యాలు చేయుగాక. నేను దేవతలకు ప్రియమైన వాటితో హోమం చేసెదను. అలా మంచి జనం దేవతలు పితృదేవతలు రక్షింతురుగాక. ఇది యజుర్వేద భాగం రుద్రచమకంలో 11వ అనువాక భావం సంపూర్ణం. సర్వం శివార్పణమస్తు.